బ్రేకింగ్ న్యూస్ కర్రిగుట్టలపై జాతీయ జెండా ఎగరేశాయి బలగాలు. మావోయిస్టుల ఏరివేత కోసం 9 రోజులుగా భారీ ఆపరేషన్ చేపట్టిన సిఆర్పీఎఫ్ జవాన్లు ఎట్టకేలకు కర్రిగుట్టలపై పట్టు సాధించారు. దాంతో జాతీయ జెండా ఎగరేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. త్వరలో కర్రిగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే కర్రిగుట్టల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న బలగాలు భారీ కూంబింగ్ నిర్వహించారు. హెలికాప్టర్లు, డ్రోన్లతోనూ గాలించారు. దాదాపు 26,000 మంది భద్రతా సిబ్బంది నలువైపులా కర్రిగుట్టలను చుట్టుముట్టి ఆపరేషన్ చేపట్టారు. 9 రోజుల తర్వాత వ్యూహాత్మక ప్రాంతానికి రీచ్ అయ్యారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు. ప్రస్తుతం అయితే కర్రిగుట్టల ప్రాంతం అంతా కూడా దాదాపు 26,000కు పైగా సాయుధ బలగాలు మోహరించి ఉన్నాయి. అందులో ప్రధానంగా నిన్న మధ్యాహ్నం నుంచి నిపుణులైనటువంటి సిఆర్పిఎఫ్ బేస్ లో సంబంధించినటువంటి ప్రత్యేక బెటాలియన్ బృందాలు జరిగినాయి. అందులో 81, 141, 39, 151 4 బెటాలియన్లకు సంబంధించినటువంటి కీలక సాయుధ బలగాలు కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా పూజారి కాంకేర్ నుంచి దాదాపు వెంకటాపురం, వాజరి వెంకటాపురం దాదాపు 65 కిలోమీటర్ల పొడవుతా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు మావోయిస్టులు లేకుండా ఉన్నారనేటువంటి అంశాన్ని అయితే నిఘా వర్గాలు ధృవీకరించుకున్నాయి. దాంతో పాటుగా నిన్నటి నుండి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన చీఫ్ కూడా హెలికాప్టర్ల ద్వారా బీజాపూర్ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించి సాయుధ బలగాలతో స్టేటస్ రిపోర్ట్ కూడా తీసుకున్నారు. దీంతో మావోయిస్టులకు సంబంధించి హైడౌట్లు అసలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపైన ఇంకా సాయుధ బలగాలకైతే స్పష్టత రాలేదు. దాదాపు ఇప్పటి వరకు 4 పైగా హైడౌట్స్ అంటే దాదాపుగా గుహల ప్రాంతాలు దాదాపు ఒక్కొక్కరి నుంచి 1000 మంది నుంచి దాదాపు 5,000 మందికి పైగా షెల్టర్ జోన్ తీసుకునే విధంగా ఉన్న గుహలను కూడా కనుగొన్నారు. అయితే దానిలో మావోయిస్ట్ లేకపోవడంతో అసలు వాళ్ళు ఎక్కడ దాక్కున్న దానిపైన ప్రస్తుతము సాయుధ బలగాలు ఫోకస్ పెట్టాయి. అయితే మా సాయుధ బలగాలు రాకను గమనించిన తర్వాతే మావోయిస్టులు అంతా కూడా ఇక్కడి నుంచి పారిపోయి ఉంటారు. కర్రిగుట్టల నుంచి అందరూ వెకేట్ చేసి సేఫ్ జోన్లకు వెళ్లి ఉంటారనేటువంటి ఆలోచనతో పూర్తిగా కర్రిగుట్టల ప్రాంతం ప్రధాన ప్రాంతం ఏదైతే దాదాపు 2,45,000 ఎకరాల విస్తీర్ణంతో ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులు లేకుండా చేశామనేటువంటి ఆలోచనతో పూర్తిగా ఆ సాయుధ బలగాలు త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ కూడా సంబరాలు కొద్దిసేపటి క్రితమే జరుపుకున్న పరిస్థితి. మొత్తానికి ఈ అంశంపై కూడా అసలు మావోయిస్టులు ఎటు వెళ్లారనే దానిపైన ప్రస్తుతం ఐబీకి సంబంధించిన అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.